ఈ పాట ఎక్కడ జరుగుతుందంటే గురుగారు అమ్మరు గొడుగులో ఒక టెర్రేని నేను శివలింగం లాగా డిజైన్ చేసి ఆ లింగం పైన జరిగినట్టుగా పెట్టాను దీన్ని. జై బగళాముఖి జై శివనాయకి. ఆ గగన ఛత్ర వింధ్యాచల వాసిని బాగా వచ్చింది. ఎందుకంటే మీరు అంబర గొడుగు అన్నారు, గగన ఛత్రం అది. అట్లాగే గ్రామ దేవత కనుక పగడాలమ్మ, మా గ్రామేశ్వరి, సంగ్రామేశ్వరి, విలన్స్ మీద దుష్టుల మీద ఫైటింగ్ యుద్ధానికి అలా అలా చక్కగా కూర్చుంది. కొండ కోనలందుండి కోటి బ్రహ్మాండములేలే శర్వాణి. కొండ ప్రాంతం. అట్లాగే అండపిండములకు అండదండయ్యి జన్మనొసంగే జాగరిణి లేపుతుంది. ఆ అడవి ప్రాంతంలో ఏముంటుంది, అండం అంటే పాములు పక్షులు అండంలోంచి వస్తాయి, పిండంలోంచి వచ్చేవి ఏనుగులు లేళ్లు, ఇవి పిండమై వస్తాయి అన్ని. కనుక అండపిండములకు అండదండయ్యి ఎవరున్నారు, ఎవడు పురుడు పోస్తాడు అక్కడ, ఎవడు పురుడు పోస్తాడు వాటికి. ఇక్కడంటే ఆడవాళ్ళకి ఏదో సిజేరియన్ అని ఏదో ఇబ్బంది అని అదేని ఇదని అంటే ఎవరో మంత్రసానులు వాళ్ళు డాక్టర్లు ఉంటారు, దానికి ఎవరు. అండపిండములకు అండదండయ్యి జన్మలో సంగే జాగరిని, వాటిని వేలుకొలిపి లేపుతావు పైకి. అది బాగా నాకు నచ్చింది. మనం ఇప్పుడు ఓవరాల్గా ఎన్ని నామాలు వాడాం సార్ అమ్మవారి దీంట్లో చెప్తా. బగళాముఖి, శివనాయకి, వనరూపిణి, జయకారిణి, విద్రుమ రూపిణి, విభ్రమకారిణి, వింధ్యాచలవాసిని, వీరవిహారిణి, క్షుద్రవిదారిణి, సర్వజీవ సంరక్షణి, జనని, మాంకాళి, మాతంగి, మాహేషి, జాగరిణి, చండీశ్వరి, శూలిని, జగదీశ్వరి, మంగళకారిణి, మాలిని, మధుశాలిని, గ్రామేశ్వరి, సంగ్రామేశ్వరి, మహిషాసురమర్దిని. 31 నామాలు వచ్చాయి అమ్మవారివి పాటలో. అష్టోత్తరంలో 108 ఉంటాయి. 108 దాదాపు మనం 3వ వంతుకు వచ్చాం. పాటలో అంత కష్టం అండి. పాటలో అఖండ జ్యోతి శబ్దం కూడా అమ్మవారే, జ్యోతిస్వరూపిణి. ఇవన్నీ సూపర్ డూపర్ హిట్లు అండి. ఇవన్నీ ఇట్లా రాసినవి నేను. అయ్యప్ప దేవాయ నమః, అభయస్వరూపాయ నమః. చాలా రోజులైంది సార్ ఈ పాట. 25 ఏళ్ళు. ఇప్పటికీ అది అయ్యప్పలు మాలలో పెడతారండి, పెడతారు. ఇది మనకి చూడండి బాగా మారుమోగుతుంది. హిందూ మతం ఉన్నంత వరకు అమ్మవారు ఉంటుందండి, ఈ పాట ఉంటుంది అంతే. ఆశ్వీజ మాసం నుంచి ఇది మామూలుగా ప్రతి గుళ్ళల్లోనూ మారుమోగుతుంది. ఆ 9 రోజులు మాత్రం అన్ని టీవీల్లో ఇది వేస్తారు. బ్రహ్మాండంగా ఉంది మ్యూజిక్. అవును, మీరు అన్నట్టుగా ట్యూన్ వాల్యూతో పాటు మ్యూజికల్ వాల్యూ ఉంది బాగా. లిరిక్ కూడా అక్కడక్కడ మీ సబ్జెక్ట్ కావాల్సింది సూచిస్తుంది. విద్రుమ రూపిణి అంటే పగడమే, విద్రుమం అంటే పగడాలమ్మ, విద్రుమ రూపిణి అన్నాం. జై పగడాలమ్మ బగళాముఖి అని ప్రారంభించు. వింధ్యాచల వాసిన, అంబరగొడుగు, గగన ఛత్రవాసి, మా గ్రామేశ్వరి, సంగ్రామేశ్వరి, ఇవన్నీ తమ్ముడు శివుడి మీద పాట రాశారు. పాట హిట్ అయింది, సినిమా కూడా. తండేలు శివుడి మీద. ఇప్పుడు తమ్ముడు తా మీదే వచ్చింది, అమ్మవారి మీద. ఆయన శివుడు, శివనాయకి. కాలేజీల్లో స్కూల్స్లో ఈ వార్షికోత్సవానికి పిల్లలు డ్యాన్సులు చేస్తారు. డ్యాన్సులు చేస్తారు. ఎందుకంటే ఇట్లాంటి పాట లేదు. అద్భుతం.